మాట్లాడినారు సార్. వర్మ గారు, మా అక్క చాలా చక్కగా చెప్పింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక 4-5 క్వశ్చన్లు అడిగారు. నేను ఆ క్వశ్చన్ కూడా రాసి పెట్టుకున్నా. అందులో వీరు చెప్పేది ఏంటంటే స్పోర్ట్స్ కోటాలో అవినీతి జరిగిందన్నారు, దాంతోపాటు నాన్ స్పోర్ట్స్ కోటాలో అవినీతి జరిగిందన్నారు. దాంట్లో ముఖ్యంగా వీళ్ళు లేవలెత్తిన పేరు ఏంటంటే నవీన్ గారు. అంటే ఫస్ట్ క్లాస్ అబ్బాయికి 10th పేపర్లు దొంగతనం చేసిన అబ్బాయికి బహుశా చరిత్ర తెలియదు అనుకుంటా. ఒకసారి మాట్లాడదాం. మొదటి వన్ ఏంటంటే నవీన్ అనే అబ్బాయి ఎగ్జామ్ రాస్తే అతను ఫస్ట్ ర్యాంక్ వచ్చిన తర్వాత డెఫినెట్గా ఒక ప్రోటోకాల్, ఒక సిస్టమేటిక్గా ఉంటుంది. ఒక వ్యక్తికి జాబ్ అలొకేట్ చేయాలంటే వర్మ గారు అనే వ్యక్తి నాకు రోజు డిబేట్లు పిలుస్తున్నాడు కదా, నేను ఇదే మినిస్టర్ అయ్యాను, ఆయనకి జాబ్ ఇద్దామంటే కుదరదు. దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. అలాగే నవీన్ అనే వ్యక్తి గవర్నమెంట్లో వర్క్ చేస్తున్నా కానీ, ఆ బోర్డులో వర్క్ చేస్తున్నా కానీ ఆయన ఎగ్జామ్ రాసినప్పుడు డెఫినెట్గా ఆయన సర్టిఫికేట్ వెరిఫికేషన్ రావాలి. ఇదే క్వశ్చన్ గతంలో 2 నెలల క్రితం కూడా జగన్మోహన్ రెడ్డి గారు లేపినప్పుడు, వాళ్ళ బృందం లేనప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్లు క్లియర్గా చెప్పారు. ఏమని? నవీన్ అనే వ్యక్తి గురించి ఆ రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారని చెప్పడం జరిగింది. ఏమని? నవీన్ అనే వ్యక్తికి మొదట ఎగ్జామ్ రాసినప్పుడు ర్యాంక్ వస్తే ర్యాంక్ ఇచ్చాం, సెకండ్ టైం సర్టిఫికేట్లు వెరిఫికేషన్ జరిగింది. డేట్ అయిపోయినా కానీ ఒక రోజు కూడా మేము ఆగి అతనికి కాల్స్ చేసినాం, పక్కన వాళ్ళకి కాల్ చేసినాం, వాట్సాప్ మెసేజ్ పెట్టినాం, ఇంకొక అవసరం అయితే ఇంకోటి చేసినాం. కానీ ఆయన ఒక రోజు ఎక్స్ట్రా ఆగినా కానీ సర్టిఫికేట్లు వెరిఫికేషన్ ఆయన మా దగ్గర రాలేనప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆయన ఫెయిల్ అయ్యారు. కాల్ లెటర్ పంపించారు మేడం. క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరికి కాల్ లెటర్ కోర్టుకి వెళ్ళినప్పుడు కోర్టుకి ఆయన న్యాయం జరిగిందా? కోర్టు ఏం చెప్పింది? మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినప్పుడు మీరు ఈ ఎగ్జామ్స్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఒక హెచ్చరికలు సవాలు విసురుతున్నారు. కాన్ఫిడెన్స్ పెరిగింది ఆయనకి? ఇచ్చారు అస్త్రాలు ఏమన్నా? సార్ ఫస్ట్ ఇది కంప్లీట్ చేయలేదు సార్. చెప్పండి. ఎందుకంటే నవీన్ అనే వ్యక్తి ఎప్పుడు రోజు మాట్లాడుకుంటున్నది మీరు ఎవరు చెప్తారు, వాళ్ళు ఎవరు చెప్తారు. అలాగే స్పోర్ట్స్ కోటాలో మనం ఇచ్చిన నోటిఫికేషన్ చదివితే సార్ జాగ్రత్తగా మీరు ఒకసారి తెప్పించుకొని చదవండి. అక్కడ ఏం చెప్పారంటే స్పోర్ట్స్ కోటాలో ఎవరన్నా ఒక మాట చెప్పిన క్లోజ్ చేస్తానండి. ఆయన ఏం చెప్పారంటే స్పోర్ట్స్ కోటా నోటిఫికేషన్ చెప్పారంటే మీరేమన్నా దొంగ సర్టిఫికేట్లు కనుక ఏమైనా అప్లోడ్ చేస్తే 10 సంవత్సరాల తర్వాత దొంగ సర్టిఫికేట్ తెలిసిన, 15 సంవత్సరాల తర్వాత దొంగ సర్టిఫికేట్ తెలిసిన జాబ్ క్యాన్సిల్ చేయబడుతుంది. క్లారిటీగా ఇచ్చారు కదా. మీరు ఇంత వాగ్దానం చేస్తున్నారు. హైకోర్టులో కేసేశారు. ఒక్క ఆధారం ఎందుకు చూపించలేకపోయారు? కాన్ఫిడెన్స్ ఏంటంటే అతనికి అర్థమైంది సార్. ఏమని? మళ్ళీ నేను అధికారంలో రాలేను. ఎందుకంటే ఏపీపీఎస్కి డిఎస్సికి తెలియని వ్యక్తి మొన్న ముఖ్యమంత్రిగా పనిచేశారంటే ఇప్పుడు జనాలు నవ్వుతున్నారు. సో ఆయన దగ్గర మ్యాటర్ లేదు, సబ్జెక్ట్ లేదు. అలాగే మా అక్క చెప్తా, ఏపీపీఎస్సీ ఎగ్జామ్ అవినీతి జరిగింది. అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే అవినీతి జరిగింది వాల్యుయేషన్లో. ఆ వాల్యుయేషన్ చేసే ప్రక్రియలో ముఖ్యమంత్రిగా ఉంది ఏపీఎస్ఆర్ ఆంజనేయ అలా ఎలకేట్ చేసింది మన జగన్ అన్న. ఆ టైంలో తప్పు జరిగితే మళ్ళీ అది నారాసు రక్త చరిత్ర అన్నట్టుగా మీరు మాట్లాడుతుంటే చాలా హాస్యం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే ఆయన దగ్గర సబ్జెక్ట్ లేదు. ఏపీపీఎస్సీకి లేదా డిఎస్సికి తేడా తెలియకుండా ఈరోజు ప్రెస్ మీట్ పెడితే జనాలు నవ్వుకుంటున్నారు. ఏ క్వశ్చన్ అయినా కొత్త అడుగుతారంటే అది ఇట్లా ఇంకేం చేయాలో తెలియక జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర అనే నాటకం మొదలు పెట్టాడు. మరి పాదయాత్ర చేస్తే ఏం సంపాదిస్తున్నారు సార్? దాంతోపాటు మేము మున్సిపాలిటీ ఎలక్షన్కి వస్తున్నారు, మీరు కత్తులు రెడీ చేసుకోండి, గొడ్డలు రెడీ చేసుకోండి, ఇంకోటి రెడీ చేసుకున్నాడు. ప్రజాస్వామ్యంలో ఇన్ని రెడీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు రాండి, నామినేషన్ వేయండి, ప్రజలు మిమ్మల్ని ఎంచుకున్నారనుకో, మీరు అసలు మీరు దానికి సభలకు వెళ్ళండి. ఏదైతే మున్సిపాలిటీ ఉందో చైర్మన్ ఎక్స్ప్లెయిన్ చేయండి, దానికి వెళ్ళండి. పవన్ కళ్యాణ్ గారి అంశం కూడా వస్తుంది. రైట్. దాంతో మాకు కూడా ప్రశ్నించింది, పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి రాకుండా ఆయన జనసేన పార్టీలతో మీటింగ్ ఎందుకు పెట్టాడు అంది. సరే, మంచి వ్యాలిడ్ క్వశ్చన్, దానికి ఆన్సర్ చెప్తాం. మేము సూటి ప్రశ్న అడుగుతున్నాం. గతంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఇప్పుడు 3 సార్లు ఆయన ముఖ్యమంత్రి దిగిపోయిన తర్వాత అపోజిషన్ లీడర్ లేకపోయినా కానీ పులివెందుల ఎమ్మెల్యేగా ఉండి కూడా 3 సార్లు ఇండిపెండెన్స్ జరిగితే ఎక్కడ జాతీయ జెండాని మీరు ఎగరేశారు? నిన్న కూడా జరిగితే జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్లో ఎక్స్లో పోస్ట్ చేశారు తెప్పించి, మరి పులివెందుల్లో కానీ యలంక ప్యాలెస్లో కానీ తాడేపల్లి ప్యాలెస్లో కానీ మరి ఏమన్నా జెండా ఎగరేశాడా? ఉంటే మీ దగ్గర ఉంటే ఆధారాలు చూపించింది. అది చేయకుండా నెక్స్ట్ ఆయన వచ్చి ఏం చేశాడు సార్? వాళ్ళ నాయకులతో మీటింగ్ పెట్టుకున్నాడు. మరి అది తప్పు కదా? ముందు మా అక్క స్పందించాలి. దానికి జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు, ఆయన దేశం మీద ప్రేమ లేదు అని ఆయన స్పందించాలి కదా, ఆమె స్పందించాలి కదా. దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు ఆయనకు ఆరోగ్యం బాగలేకపోయినా కానీ ఇండిపెండెన్స్ డే ఆయన ప్రోగ్రాంకి వెళ్ళాడు. ఆ తర్వాత హెల్త్ బాగలేక ఆగిపోయాడు. దాంట్లో తప్పే ఉంది సార్. ఇప్పుడు హెల్త్ బాగాలేనప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు వాళ్ళ నాయకులతో మీటింగ్లు అంటే క్యాజువల్గా ఎలాగైనా రావచ్చు, కానీ చట్టసభలు రావాలంటే ఎలా పడితే అలా రావడం కుదరదు. సిస్టమేటిక్గా రావాలి, మంచిగా రావాలి, వచ్చి యాక్టివ్గా కూర్చోవాలి, మాట్లాడాలి. ఆయనకు అంత ఓపిక లేనప్పుడు వచ్చి ఏం చేస్తారు సార్? ఇంకా హెల్త్ ఇష్యూస్ వస్తే రాలేదు, దాంట్లో తప్పే ఉంది. ఓకే, రమ్య గారు వినిపిస్తుందా? నమస్తే వర్మ గారు. వినిపిస్తుంది వర్మ గారు.
మీ వాయిస్ చూడండి, వినిపిస్తుంది వర్మ గారు. వాయిస్ మ్యూట్లో ఉందండి.